త్రివిధ బలగాలు 4 రోజుల పాటు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో పాకిస్తాన్ కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నట్టు భారత సైన్యం వెల్లడించింది. పాక్ సైన్యం అత్యంత తీవ్ర స్థాయిలో నష్టాలు చవిచూస్తుందని తెలిపింది. ఇక ముందు కూడా పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేసింది. కోరి కుదుర్చుకున్న కాల్పుల విరమణను గంటల్లోనే ఉల్లంఘించిన పాక్ను చావుదెబ్బ కొట్టామని, ఆ దేశ రాజధానిపైనే దాడి చేశామని తెలిపారు భారత సైనిక ఆపరేషన్స్ డీజీలు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్లు మీడియా సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. అసలు పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని, కానీ గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం కాల్పులు దాడులకు దిగిందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే భారత ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని, తమ బలగాలు అందుకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు ధీటుగా స్పందించేందుకు బలగాలకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలిచ్చారని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ప్రకటించారు. And our firm and clear intent to respond to these fiercely and punitively, if repeated tonight, subsequently or later. In this regard, I must inform all of you that the Chief of Army Staff has earlier today conducted a security review and has granted full authority to our army commanders for counter actions in the kinetic domain in case of any violation by Pakistan. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రవాద క్యాంపులను పూర్తిగా ధ్వంసం చేశామని తెలిపారు డీజీఎంఓ రాజీవ్ ఘాయ్. 100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్లో హతమయ్యారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన దృశ్యాలు విడుదల చేశారు. భారత ఆర్మీ దాడిలో ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు నేలమట్టమయ్యాయని, గైడెడ్ మిసైల్స్తో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు రాజీవ్ ఘాయ్. I mentioned 35 to 40 on the line of control, and please remember that once Operation Sindoor was launched, the responses of the Pakistan Army were also on Indian Army or the Indian Armed Forces infrastructure. Let me put it that way. So that's why I did not cover casualties of the Pakistan Army, at least in the initial phases of battle, because those were not our targets. Our targets were terror oriented, and of course later once they launched air intrusions and air operations on our infrastructure, we've used heavier weapons, and of course there would have been casualties, but those are still being assessed. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ దుస్సాహసంతో భారత్పై చేసిన దాడులకు కౌంటర్గా జరిపిన ప్రతి దాడుల్లో ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ పైనే అటాక్ చేశామని చెప్పారు ఎయిర్ మార్షల్ ఏకే భారతి. పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, కమాండ్ సెంటర్లు, సైనిక మౌలిక సదుపాయాలు, గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేశామని, ఇస్లామాబాద్ దగ్గర వైమానిక స్థావరాన్ని నేలమట్టం చేశామని ఫోటోలతో సహా వెల్లడించారు. అలాగే ఉగ్రవాదుల క్యాంపులను నామరూపాలు లేకుండా చేయాలన్న లక్ష్యం ఇప్పటికే సాధించామని స్పష్టం చేశారు ఏకే భారతి. As I said, their planes were prevented from coming inside our border. All right. So we do not have the wreckage with us, but definitely we have downed a few planes. Numbers, we would not like to hazard a guess out here. Okay, I have the numbers. Okay, and we are getting into the technical details of it to establish it. So I would not like to put a figure at this time, but definitely there are losses from their side which we have inflicted. ఆపరేషన్ సింధూర్ తదనంతరం సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు, భారత సైనిక ప్రతిచర్య తదితర అంశాలను కూలంకషంగా వివరించారు త్రివిధ దళాల అత్యున్నతాధికారులు. మొత్తం ఆపరేషన్లో 5 భారత సైనికులు అమరులైనట్లు వెల్లడించారు. అమర జవాన్లకు, పాక్ మతిలేని దాడుల్లో దుర్మరణం పాలైన భారత పౌరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సైనిక ఆపరేషన్ల గురించి త్రివిధ దళాల అత్యున్నత అధికారులు ఇలా సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అత్యంత అరుదు కావడం విశేషం.